మీరు అప్పివ్వండి. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 13వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. చాలు. హల్లెలూయా. అనాది కాలములో దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలులను బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని దాటించి అరణ్య యాత్రలో వారికి మన్నానడిగితే మన్నా, బండ నుండి నీళ్ళిచ్చి దాహము తీరుస్తూ దేవుడు వారిని ఆ విధముగా పోషిస్తూ నడిపిస్తూ కాపాడుతున్న దేవుని సన్నిధికి వారు ఎలాగొచ్చారు? శిశువులతోనూ పిల్లలతోనూ భార్యలతోనూ యెహోవా సన్నిధిని వారు నిలిచిరి. హల్లెలూయా. నేను నా కుటుంబంతో వచ్చానన్న వారు చేతులెత్తండి. ఏడొచ్చారు? హల్లెలూయా. అమ్మగారు ఒక్కతే వచ్చింది కుటుంబంతో సహా. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ కుటుంబ సభ్యులతో సహా రావాలి. అది దేవునికి ఇష్టమైన కార్యము. ముస్లింలను చూడండి, వారు పండుగ చేసిన కుటుంబముతో సహా కలిసి పండుగ చేస్తారు. వాళ్ళు దేవునికి నమాజ్ చేస్తారు. మన హిందువులను చూసినట్లయితే వారు కూడా గుడికి వెళ్ళేటప్పుడు ఒక్కరు వెళ్ళరు. రే, ఈరోజు మనము గుడికి వెళ్ళాలని ఇంట్లో మాట్లాడుకొని భార్య పిల్లలందరూ రెడీ అయ్యి చక్కగా వారొక బుట్టలో కొబ్బరికాయ, అగరబత్తీలు, ఇంకా ఏమేమో పూజకు సంబంధించిన వస్తువులను తీసుకొని కుటుంబముతో సహా వెళ్ళి అక్కడ వారు దేవునికి దండం పెట్టి వారు తీసుకువెళ్ళిన పూజా ఫలాలను అక్కడ పెట్టి వస్తూ ఉంటారు. ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని చూసినప్పుడు దేవాతి దేవునికి చాలా బాధేస్తూ ఉంది. వీరు ఒక్కరే వస్తారు, పిల్లల్ని విడిచిపెడతారు, భార్యలను విడిచిపెడతారు, భర్తలను విడిచిపెడతారు, కుటుంబాన్ని విడిచిపెట్టి వీరొక్కరే ఏకాకిలాగా వస్తారు. కానీ ఇక్కడ దేవుని ప్రజలు యూదా వారును ఇశ్రాయేలు వారును పిల్లలతోనూ, యాజకులు మాలాంటి ఉన్నారుగా, యాజకులు, కాపర్లు, పాస్టర్లు, మా కింద ఒక శిశువు ఉంటాడే, వారిని కూడా ఎంటబెట్టుకొని కుటుంబాలతో సహా దేవుని సన్నిధిలో నిలిచి దేవుని దగ్గర వారు సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళకు గడ్డు సమస్య ఏర్పడ్డది. శత్రు సైన్యము లేచి వచ్చింది. శత్రువులు వీరితో యుద్ధము చేయటానికి వచ్చారు. వీరందరూ దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా, అమాలేకీయులు నుండి మమ్ములను కాపాడమని ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ ఒక యాజకుని మీదికి వచ్చి, రేపటి దినమున మీరు పంక్తులు తీరి నడువురి, మీరు కాదు యుద్ధము చేసేది, భయపడొద్దు, జడియొద్దు, యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేస్తాడు అని అప్పుడు దేవుని ఆత్మ మాట్లాడటము జరిగింది. దైవ సేవకుడు ఆత్మతో నింపబడి నేను కుటుంబముతో సహా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతాడు. ప్రియులారా, శత్రువు పోరాటం ఉందా? ఆ శత్రువు పోరాటములో నీకు విజయమునిస్తానని మాట్లాడుతాడు. అసమాధానం ఉందా? అసమాధానము నుండి నిన్ను విడిపిస్తాను అని మాట్లాడుతాడు. నువ్వు భయపడుతున్నావా? భయపడకు, దిగులు చెందకు, నీకు
ధైర్యమునిస్తానని మాట్లాడుతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక మనము దేవుని సన్నిధికి వస్తే కుటుంబముతో సహా రావాలి. వారు భార్యలతోనూ పిల్లలతోనూ వారు దేవుని మందిరానికి వచ్చారు. మీ భార్య మీ మాట వినకపోతే పిల్లలు వింటారు కదా. భార్య అంటే పెద్దది, నీతో సమానురాలు. నీ భర్త నీతో సమానుడు, నీ మాట వినకపోవచ్చు. ఒకవేళ పిల్లలన్న వింటారు కదా నీ మాట. పిల్లల్ని కూడా తీసుకురాలేకపోతున్నావంటే నీ ప్రార్థనలో శక్తి లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారు పిల్లల్ని, భార్యలను, శిశువులను తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో మోకరించారు. అప్పుడు దేవుడు వారి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు, విజయమునిచ్చాడు, గెలుపునిచ్చాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, శత్రువు యొక్క సొమ్మంతటిని కూడా వీరు దక్కించుకొనటానికి దేవుడు కార్యము చేశాడు. నువ్వు పోగొట్టుకున్నది మరలా నువ్వు పొందాలంటే కుటుంబముతో సహా దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. మన బైబిల్ సెలవిస్తూ ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. వీళ్ళు నమ్మకముగా దేవుని సన్నిధికి వచ్చారు. నమ్మకముగా దేవునితో వారు మాట్లాడారు. అయ్యా, మా మీదికి శత్రువులు చుట్టూ కమ్ముకొని ఉన్నారు, మాకు సహాయము చెయ్యి దేవా అని వారు ప్రార్థించగా వారితో దేవుడు మాట్లాడారు. నీతో, నాతో, మనందరితో దేవుడు మాట్లాడాలంటే దేవుని సన్నిధిలో మన కుటుంబం ఉండాలి. అప్పుడు నీ శత్రువుతో దేవుడు యుద్ధము చేస్తాడు, నీ పోరాటముతో దేవుడు పోరాడుతాడు, నీ అపజయాలలో నీకు జయమునిస్తాడు, నీ ఓటమిలో విజయాన్నిస్తాడు, నీ బాధల్లో ఆయన నీకు తోడై ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మకంగా దేవుని సన్నిధికి రావాలి. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు, అయ్యా ఈరోజు నాతో నువ్వు మాట్లాడు ప్రభువా, నీ వాక్కుతో మాట్లాడు, నీ స్వరముతో నాతో మాట్లాడు అని నువ్వు మాట్లాడితే, ఆయన మాట్లాడితే మన బ్రతుకు మధురముగా మార్చబడుతుంది. మోడుబారిన మన జీవితము సిగురించి ఫలించి ఫలాలిచ్చి అభివృద్ధి చెందే విధముగా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చదవండి సామెతలు 8:21. సామెతల పుస్తకము 8వ అధ్యాయము 21వ వాక్యం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చాలు. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నిన్ను ఆస్తికి కర్తగా చేస్తాడు. నీ నిధులు తన యొక్క పరలోకపు ధనముతో నింపుతాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఎవరినో ప్రేమించటము కాదు, దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వెప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో నీకు దేవుని దీవెన దొరుకుద్ది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఆశీర్వాదము నువ్వు అందుకోగలుగుతావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నీకు కొట్లను ధననిధులతో నింపుతాడు. నీవు కలిగి ఉన్న దానినంతటిని ఆశీర్వాదకరముగా మారుస్తాడు. ఇందాక అమ్మగారు చాలామంది కుటుంబాలను ముందు పెట్టి చెప్పి ఉన్నది, వారి జీవితాలలో లోక సంబంధముగా ఇంతో అంతో ఉండొచ్చు, కానీ వారికి నెమ్మది లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు. కన్న పిల్లలు ఒకరు మోడులాగున్నారు, ఒకరు మారాలాగున్నారు. మన పిల్లలు అలా ఉండకూడదు. మన పిల్లలు మనకే ముళ్ళులాగా మారకూడదంటే మనము దేవుని సన్నిధిని ప్రేమించే వారమై ఉండాలి, దేవుణ్ణి హత్తుకునే వారమై ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే వారమై ఉండాలి, దేవుణ్ణి అడిగి వెతికే వారమై ఉండాలి. ప్రియులారా, ఆయనను ప్రేమించే వారిని
ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల మధ్యలో ఉన్న, శత్రువు పోరాటము కళ్ళ ముందు కనబడుతూ ఉన్న, శత్రువులు చుట్టుముట్టిన వారు దేవుని సన్నిధికి కుటుంబాలతో సహా వచ్చారు, దేవునికి ప్రార్థన చేశారు. కొల్ల సొమ్మంతా తెచ్చుకొని వారి యొక్క నిధులు గదులను కొల్ల సొమ్ము నిధులతో నింపుకొని ఉన్నారు. బెరాకా అనే ఆ స్థలానికి వారు ఏం పెట్టారు? ఆశీర్వాదము, స్తుతి. బెరాకా ఆశీర్వాదం. శత్రువుల సొమ్మంతా వారు తెచ్చుకొని వారి యొక్క వారి యొక్క గదులను నింపుకొని ఉన్నారు. ప్రియులారా, దేవుణ్ణి వారు ప్రేమించారు గనుక, దేవుని సన్నిధికి వారు ప్రేమతో వచ్చారు గనుక, దేవునితో వారు ప్రేమతో మాట్లాడారు గనుక దేవుడు వారిని ఆస్తికి కర్తలుగా చేశాడు. కొంతమంది కష్టంగా వస్తారు, కొంతమంది అయిష్టంగా వస్తారు, కొంతమంది ఆమె పోతురు గనుక నేను పోవాలన్నట్టుగా వస్తారు. అలా కాకూడదు. అమ్మగారేమనుకుంటుందో, అయ్యో అయ్యగారేమనుకుంటాడో, ఆ మనస్సుతో రావద్దు. దేవుని మీద ప్రేమతో ఆయన సన్నిధికి నువ్వు రావాలి. అప్పుడు దేవుడు నిన్ను నిధులతో నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన దేవుని సంగమ, మనం ఇందాక చదివాం కదా, 2వ దినవృత్తాంతములలో వారికి దేవుడు ఏమిచ్చాడు చూద్దాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 25వ వాక్య భాగము, 26వ వాక్య భాగాన్ని చదువుదాం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకును దగ్గరికి రాగా, ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకును తీసుకొని తాము కొని పోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అది విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. కింద చూడండి, పుట్నోట్లో 1వ అక్షరం అని ఉంటుంది. బెరాకా అనగా స్తుతి, ఆశీర్వాదం అని ఉంది కింద. మిమ్మల్ని ఎందుకు స్తుతించమని చెప్పుతాము, ఎందుకు స్తోత్రాలు చెల్లించమని చెప్పుతాము? చూడండి, శత్రువులు వచ్చారు ఇశ్రాయేలును యూదులను చంపాలని. కానీ వీరు దేవుని సన్నిధికి కుటుంబాలతో సహా వెళ్ళి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు వారితో యుద్ధము చేశాడు. వీరి శత్రువులతో దేవుడు యుద్ధము చేసినప్పుడు అక్కడ విస్తారమైన సైన్యము, శత్రు సైన్యము చనిపోతే అక్కడ విస్తారమైన బంగారము, ప్రశస్తమైన వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు అన్నిటితో వారున్నారు. అది వారికి శక్తికి మించి సమకూర్చుకొనటానికి 3 దినాలు పట్టిందట. 3 దినాలలో వారు కావలసినంత బంగారాన్ని దోచుకున్నారు. 4వ రోజు ఏం చేశారు తెలుసా? వారు దేవునికి ఆ స్థలములో ఒక పేరు పెట్టారు, బెరాకా లోయ అనగా కృతజ్ఞతాస్తుతి చెల్లించిన స్థలము. స్తుతి అనగా ఆశీర్వాదం.
4వ దినమున దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ప్రియులారా, నిన్ను ఆస్తికి కర్తగా చేయటానికి ఆయన పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. నీ పాపమును, శాపమును, నీ జన్మకర్మ పాపాన్ని కడిగి ఆస్తి కర్తలుగా చేయటానికి ఆయన నిన్ను పిలిచాడు. నువ్వు పేదరికములో ఉండటానికి కాదు, నువ్వు ఆయనను ప్రేమించటము గనుక నేర్చుకున్నట్లయితే, ఆయనకే నీ ప్రేమలో మొదటి స్థానం ఇస్తే, ఆయనకే నీ ప్రేమలో ఏ కలంకమైన మచ్చ ముడత లేని స్వచ్ఛమైన ప్రేమను నువ్వు యేసయ్యకు అందిస్తే, నిన్ను దేవుడు ఆస్తికి వారసులుగా చేస్తాడు. నిధులతో ఆయన నిన్ను నింపి దీవిస్తాడు. ప్రియులారా, అలాగనే సామెతల్లో 28వ అధ్యాయము, సామెతల పుస్తకము 28వ అధ్యాయము 20వ వాక్యము, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతృత పడువాడు శిక్ష నొందకపోడు. చాలు. హల్లెలూయా. సామెతల గ్రంథకర్త చెప్పుతూ ఉన్నాడు దేవుని మీద ఉన్న ప్రగాఢమైన నమ్మకాన్ని బట్టి, దేవుని మీద ఉన్న ఆ యొక్క పరిపూర్ణమైన విశ్వాసాన్ని బట్టి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఇస్తాడు. ధనవంతుడగుటకు ఆత్రపడేవాడిని, అంటే నేను గొప్పోడిని కావాలి, నేను ధనవంతుని కావాలి, నేను దీవించబడాలని మందిరానికి వచ్చి ఏగిరపడి ఆత్రపడేవాడు శిక్ష నొందకపోడు. దేవుడు తగు సమయమును నిన్ను హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన రెక్కల కింద నువ్వు ఒదిగి ఉన్నట్లయితే నిన్నేం చేస్తాడు? నమ్మకమైన వానికి దీవెనలు ఇచ్చే దేవుడు. నువ్వు నమ్మకంగా ఆయన సన్నిధికి నడవాలి, నమ్మకంగా జీవించాలి. నమ్మకంగా నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే నిన్ను నా దేవుడు దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, నీ ఒక్కడివే దేవుని మందిరానికి వచ్చావు. నీ కుటుంబం అంతా లోకములో తిరుగుతూ ఉంది. యూదులు అలాగ రాలే, ఇశ్రాయేలులు అలాగ రాలే. కుటుంబముతో, భార్యలతో, భర్తలతో, పిల్లలతో, శిశువులతో దేవుని సన్నిధికి వచ్చారు, దీవించబడ్డారు. దేవుని సన్నిధికి వచ్చారు, వారు నిధులు నింపబడినవి సమృద్ధిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుణ్ణి ప్రేమించుదాం, ఆయన సన్నిధికి నమ్మకముగా నడిచినట్లయితే ఆయన మనల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాడు. మెండైన నిండైన దీవెనలతో దీవిస్తాడు. సర్వకృపానిధి అగు దేవుడు, మాట తప్పని దేవుడు. నువ్వు మాట తప్పుతావు, నువ్వు భాష తప్పుతావు, నువ్వు ఇచ్చిన తీర్మానాన్ని నెరవేర్చకుండా వెనకబడిపోతావు. కానీ నా దేవుడు నీతో ఇచ్చిన మాటను నెరవేర్చుటకు ఎన్నడూ వెనుచూపని దేవుడు, మాట తప్పని దేవుడు, మాట తిప్పని దేవుడు, మడిమ మలపని దేవుడు. హల్లెలూయా. ఆయన నరుడు కాదు, మానవుడు కాదు, ఆయన సత్యదేవుడు, నిజదేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిన్ను దీవించాలని కోరుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆస్తికి కర్తలుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ యొక్క గదులను నిధులతో నింపాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కుటుంబముతో సహా రా. నువ్వు కుటుంబముతో సహా దేవుని సన్నిధికి రాట్లేదంటే లోక నానుడి మాట ఒకటి చెప్పనా నేను? నువ్వు గొడ్రాలువే ఉన్నా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారికి లేరు, తీసుకురాలేదు, నీకు ఉన్నారు, తీసుకురావట్లేవు. కానీ యూదులైతే కుటుంబముతో దేవుని సన్నిధిలో కనబడ్డారు. ఇశ్రాయేలు అయితే కుటుంబాలతో దేవునికి ప్రార్థన చేశారు. ప్రభు యొక్క కృప
సమృద్ధిగా వారు పొంది ఉన్నారు ప్రియులారా. దేవుడి మాటలు మనందరి హృదయములో స్థిరపరిచి నూరంతలుగా సమృద్ధిగా ఫలింపచేయును గాక. ఆమేన్. కుటుంబాలతో మీరు వచ్చుదురు గాక. కుటుంబాలతో దేవుని సన్నిధిలో యేసు నామములో నిలబడుదురు గాక. ఆమేన్.